K13 2 hours 3 minutes రన్ టైమ్‌తో అందులో ఎండ్ క్రెడిట్స్ విత్ బీటీఎస్ రన్ టైమ్ తీసేస్తే ఇక మిగిలింది 1 అవర్ 45 మినిట్స్. ఎప్పుడో 2019లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి సన్ నెక్స్ట్‌లో ఆల్రెడీ తమిళ్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో ప్రైమ్ వీడియోలో ₹79 రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ సన్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అయ్యేలాంటి టైంలో తీసుకున్నా. సో అందులోనే తమిళ్లో విత్ సబ్‌టైటిల్స్‌తో చూసా. యాక్చువల్‌గా అరుణ్‌నిధి గారు అనగానే మంచి థ్రిల్లర్స్ ఉంటాయి. ఇక ఈ K13 అంటే అపార్ట్మెంట్ నంబర్ ఇది. ఈ సినిమాని చూసాక నాకైతే ఎప్పట్లానే మంచి కిక్ ఇచ్చే కాన్సెప్ట్ అయితే ఉంది కానీ టూ మచ్ కాంప్లెక్సిటీ. అదేదో మీమ్ ఉంటుంది, మామూలు తరగతి వరకు అర్థం కాదు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకని, అలా అన్నట్టే ఈ సినిమా కూడా. సో అర్థం చేసుకుంటే పర్లేదు, వన్ టైం వాచబుల్ థ్రిల్లర్ అనిపిస్తుంది. అర్థం కాకపోతే ఇదేం సినిమారా అనిపిస్తుంది, క్యాట్ ఆన్ ద వాల్ సిచ్యువేషన్ లాగా. నాకైతే డిఫరెంట్ కాన్సెప్ట్ వల్ల వన్ టైం వాచబుల్ అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో అదే చెప్తా. K13 అనే అపార్ట్మెంట్ నెంబర్ గల ఒక రూమ్లో హీరో అరుణ్‌నిధి గారిని కుర్చీకి కట్టేసి ఉంటారు. అతని కింద బ్లడ్, వెనకట్ల హీరోయిన్ డెడ్ బాడీ. అసలు ఏం జరిగింది, హీరో అక్కడికి ఎలా వచ్చాడు, హీరోయిన్ ఎలా చనిపోయింది, అసలు ఇంతకీ చనిపోయిందా, ఈ మిస్టరీ ఏంటి అన్నది ఫ్లాష్ బ్యాక్కి ప్రజెంట్ సిచ్యువేషన్కి మధ్యలో షిఫ్ట్ అవుతూ వెళ్తుంది. ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, యూనిక్నెస్ ఇన్ ది స్క్రిప్ట్ అండి. అరుణ్‌నిధి గారి స్క్రిప్ట్ సెలక్షన్లో డిసప్పాయింట్ చేయరు. ఇందులో కొన్ని ఫెమిలియర్ లైన్స్ ఉంటాయి, బట్ రైటింగ్స్ 2019 అయినప్పటికీ కాన్సెప్ట్ ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపించింది. మెయిన్గా హీరోయిన్ ఫ్రెండ్ రోల్లోని కన్విన్సింగ్ సబ్ప్లాట్ కూడా బాగా సెట్ చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్, త్రూఅవుట్ ఫిల్మ్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించే క్యూరియాసిటీ అండ్ విల్ కీప్ ఆన్ గెస్సింగ్ అనమాట. ఇంకా అరుణ్‌నిధి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారి పర్ఫార్మెన్సెస్, శామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు ఫ్లోతో వెళ్ళిపోయే సిచ్యువేషనల్ సాంగ్స్, ప్లాట్ కనెక్షన్స్ ఇవి ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ అంతేం లేదు. మైనస్ పాయింట్స్, మెయిన్ మైనస్ కాంప్లెక్సిటీ అండి. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే. ముందుకు వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది, కొన్నిసార్లు సడన్గా కట్ అయ్యి ప్రెజెంట్లోకి వస్తుంది, ఒక్కొక్కటి రివీల్ చేయడం. ఇక ఇలా తిక్కమక్కగా సినిమా చూస్తే అటెన్షన్ అంతా పెట్టే చూడాలన్నట్టు ఉంటుంది. క్లైమాక్స్ ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి చెప్తా. అండ్ కొన్ని విషయాలు మరీ ఓవర్గా ఉంటాయి, అవి మీకు కొంచెం చెప్పినా స్పాయిలర్స్ అవుతాయి. ఇవే అతిపెద్ద మైనస్. ఇంకా రైటర్ రోల్లో హీరోయిన్ సైడ్ నుండి ఇంకొంచెం డీటెయిలింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే మెయిన్ రన్ టైంని 1 అవర్ 45 మినిట్స్కి మాత్రమే లిమిట్ చేయడం. అందువల్ల కాన్సెప్ట్ కోసం, ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఒకసారి చూసేయచ్చు. కానీ కాంప్లికేటెడ్గా అయితే ఉంటుంది, దానివల్ల నచ్చకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.